అయితే ఈ బేబీ మీద డిఎన్ఏ టెస్ట్ చేయంగా షాకింగ్ ఏంటంటే వీళ్ళిద్దరు డిఎన్ఏకి సింక్ అవ్వట్లేదు. అయితే ఈమె చేస్తున్నది ఏంటంటే ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో లేకపోతే అబార్షన్ చేయించుకుందామని చెప్పి ఉంటారో వాళ్ళని కంటిన్యూ చేసుకొని మీరు అబార్షన్ చేయించుకోవద్దు, మీ పిల్లల్ని నేను ఎవరో ఒకరికి అమ్మి పెడతాను అని చెప్పి వాళ్ళకి ఎంతో కొంత డబ్బు ఇచ్చి ఇప్పుడు వీళ్ళ పిల్లలు ఆదిల్ అండ్ ఇంకొకళ్ళు ఎవరికో పుట్టిన పిల్లల్ని ఈమెకి ఇచ్చారంట. అయితే ఇలా వాళ్ళ దగ్గర వాళ్ళనేమో అబార్షన్ చేయించుకోవద్దు అని ఆపి ఆ పిల్లల్ని ఇలా అమ్ముతుంది. సెల్లింగ్. అవసరమైతే వాళ్ళే అడాప్ట్ చేసుకుంటారు కదా, వాళ్ళు అడాప్ట్ దలుచుకోకే వాళ్ళ వారసత్వంగా కావాలి, వాళ్ళ బ్లడ్ ఉండాలి అని చెప్పి ఇలా సరగేట్కి వెళ్తున్నారు. ఇలా వేరే పిల్లల్ని తీసుకునేటది చాలా ఆనందంగా వెళ్ళి వాళ్ళు ఏ చైల్డ్ సెంటర్ కో ఇలా అడాప్ట్ చేసుకునేటట్టయితే ఏ ఆర్ఫనేజ్ కి వెళ్ళి అక్కడికి అడాప్ట్ చేసుకుంటారు కదా. సో ఇది ఒక ర్యాకెట్ లాగా నడుస్తుంది. ఇప్పుడు ఎక్కువ ఒక 20, 30, 40, ఒక 1000 మంది వచ్చారనుకో ఏం చేస్తారు, ఇది కాస్త అరే ఎక్కువ మంది ఎక్కువ డబ్బులు ఇస్తా అంటున్నారు, ₹1,00,00,000 ఇస్తాను ఒక పిల్లోడిని ఇవ్వంటే ఇది కాస్త ఒక మాఫియా లాగా అయిపోతుంది. పిల్లల్ని కిడ్నాప్ చేసి చేయటం ఇట్లా తయారవుతుంది.